చాలా డ్రెస్సులు ఉన్నాయి. యూఎస్ నుంచి కూడా ఇప్పుడే వచ్చాను కాబట్టి ఇంకా డ్రెస్సులు యాడ్ అయ్యాయి అనమాట. ఇది నా ఫేవరెట్ డ్రెస్. మనసు మమత సీరియల్లో వేసుకున్నాను అనమాట. దుబాయ్ మేడం క్యారెక్టర్ స్టార్ట్ అయినప్పుడు మంచి బ్రాండ్ తీసుకోవాలి అని అసలు ఏం ఉండదు. జస్ట్ చూస్తాను, కలర్ బాగుంది, డిజైన్ బాగుంది అనుకుంటే నేను తీసేసుకుంటాను. సో ఇది కొంచెం ప్యాటర్న్ అంతా చీతా అలా వచ్చింది, కనిపించట్లేదు. ఎంత సన్నగా ఉండేదాన్నో అప్పుడు పెళ్ళైన కొత్తలో అనమాట. ఏంటో మాక్సిమం అన్ని బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లోనే ఉన్నాయి. చాలా మందికి శారీస్ అంటే కంఫర్ట్, లేదంటే జీన్స్ అంటే కంఫర్ట్ అలా అంటారు కదా. నాకు డ్రెస్సెస్ కంఫర్ట్ గా ఉంటాయని ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే క్లాజెట్ లో వీటి పక్కన కూర్చుంది అనమాట. సమ్మర్ సీజన్ వచ్చింది కాబట్టి ఐ థింక్ ఇట్స్ రైట్ టైమ్ టు వేర్ ఆల్ ద క్లోత్స్ అనిపిస్తుంది నాకు. వేసుకొని ఫొటోస్ తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను. మా ఆయన అంటారు, నువ్వు పబ్కి వెళ్ళవు, ఎక్కడికి వెళ్ళవు, ఇలా డ్రెస్సులు మాత్రం తీసుకుంటావు అని అంటారు అనమాట. ఇన్ని డ్రెస్సులు ఉన్నాయనుకోలేదు. అయితే ఎన్ని రోజులకు అవుతాయో చూడాలి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యువర్ మనీషా ఛానల్. ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే న్యూ ఇయర్ తర్వాత ఇదే నేను చేస్తున్న ఫస్ట్ ఎపిసోడ్ అనమాట. నాకు కుదరట్లేదు, పిల్లలతో బిజీగా ఉన్నాను, అలాగే యూఎస్ వెళ్ళొచ్చాను. ఈ పనులన్నిటి వల్ల నాకు వీడియోస్ రెగ్యులర్గా చేసి పోస్ట్ చేయడం కుదరట్లేదు. బట్ ఒక రోజంతా కూర్చొని కమెంట్స్, మెసేజెస్ అవన్నీ చదవడానికి టైం స్పెండ్ చేశాను అనమాట. సో మీరందరూ కూడా వీడియోస్ పోస్ట్ చేయండి, మేము రెడీగా ఉన్నాం చూడడానికి అని అంటున్నారు. సో మరి ఎందుకు ఆలస్యం, చేసేద్దాము అని చెప్పి చేయడం స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. సో ఈరోజు ఏం వీడియో చేయబోతున్నానంటే, ఇంతకుముందు నేను శారీ కలెక్షన్ చేశాను కదా, అప్పుడు చాలా మంది ఇంకా చూపించండి, మీ డ్రెస్సుల కలెక్షన్ చూపించండి అని కూడా అడిగారు. సో అప్పటి నుంచి కుదరలేదు కాబట్టి ఇప్పుడు చాలా డ్రెస్సులు ఉన్నాయి. యూఎస్ నుంచి కూడా ఇప్పుడే వచ్చాను కాబట్టి ఇంకా డ్రెస్సులు యాడ్ అయ్యాయి అనమాట. సరే, ఆ డ్రెస్సుల కలెక్షన్ చూపించేద్దామని అనుకుంటున్నాను. సో మరి రెడీనా డ్రెస్సుల కలెక్షన్ చూడడానికి? కమ్ ఆన్. సో నా డ్రెస్సెస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. మీకు గుర్తుందా, శారీస్ అన్నీ కూడా ఇటు సైడ్ చూపించాను నేను. ఇటు సైడ్ నా డ్రెస్సెస్ అనమాట. ఇవన్నీ నా డ్రెస్సెస్. యాక్చువల్లీ ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మీ అందరికీ తెలిసిందే కదా, అమ్మాయిల డ్రెస్సెస్ పెట్టడానికి మనకి ఒక ఇల్లు కూడా సరిపోదు, రూమ్స్ అన్నిట్లో కూడా మనమే ఉంటాయి. అండ్ ఇప్పుడు యూఎస్ఏలో వస్తున్నాను కాబట్టి అక్కడ కూడా నా బట్టలు క్లాజెట్ ఉంటుందన్నమాట. అవన్నీ మనం తీయలేము, ఇవ్వలేము, ఉంచుకోలేము, వేసుకోలేము, అలా ఉంటాయి అన్నమాట. సో అంటే చాలా మంది అడుగుతున్నారు మీ బట్టలు చూపించండి అని కూడా. సరే, అయితే మీరు కూడా ఇంట్రెస్టింగ్ గా చూడడానికి రెడీగా ఉన్నప్పుడు ఎందుకు చూపించకూడదు అని చూపిస్తున్నాను. ఇప్పుడు అమ్మాయిలకి షాపింగ్ పిచ్చి అని విన్నారు కానీ నాకు లేదు. కానీ మా హస్బెండ్ కి మాత్రం ఎక్కడికైనా వెళ్తే నా కోసం ఈ డ్రెస్ బాగుంటుంది, ఆ డ్రెస్ బాగుంటుంది అని పద్దాకా షాపింగ్, అంటే ఇంకా షాపింగ్ మాల్కి వెళ్తే ఇంకా నా కోసమే చూస్తారనమాట. నేను ఎక్కువసేపు ఉండలేను కానీ ఆయన మాత్రం ఉంటారు. తన సెలెక్షన్ కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది. బాగుంది కదా, ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ డ్రెస్ దీని పక్కన ఏముంది, ఇది ఉందా, మనసు మమత సీరియల్లో వేసుకున్నాను అనమాట. ఇది దుబాయ్ మేడం క్యారెక్టర్ స్టార్ట్ అయినప్పుడు డ్రెస్ వేసుకున్నాను. ఈ డ్రెస్ చూడగానే నాకు అదే మెమరీ గుర్తొస్తుంది. అంటే ఇది కొని నేను వేసుకోలేదు. ఎక్కువ వేసుకున్నానంటే మనసు మమత షూటింగ్లో కంటిన్యూటీస్ ఉంటాయి కదా, ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు అలా ఆ సీరియల్లో వేసుకున్నాను అనమాట. ఈ డ్రెస్ మీకు తెలుసా, ఇది పెళ్ళవక ముందు నేను తీసుకున్న డ్రెస్సు. బట్ ఎందుకు అలాగే ఉంది అంటే నేను ఇంకా వేసుకోలేదు, ఇంకా వేసుకోవడం కుదరలేదు, అందుకనే అలా ఉందనమాట. ఒక్కసారి వేసుకుంటే అప్పుడు ఇక్కడ నుంచి తీసేస్తాను. నెక్స్ట్ ఈ డ్రెస్ బాగుంది కదా, ఈ కలర్. కానీ చూడగానే ప్లెయిన్గా ఉంది అనిపించింది నాకు. నిజం చెప్పాలంటే నాకు పర్సనల్గా బ్రాండ్స్, మంచి బ్రాండ్ తీసుకోవాలి అని అసలు ఏం ఉండదు. జస్ట్ చూస్తాను, కలర్ బాగుంది, డిజైన్ బాగుంది అనుకుంటే నేను తీసేసుకుంటాను. బట్ యుఎస్లో బట్టల షాపింగ్ అంటే కంపేర్ చేస్తే నాకు ఇండియాలోనే బెటర్ అనిపిస్తుంది. ప్రైస్ చూసుకున్నా, ఇంకా ఏం చూసుకున్నా సరే కూడా యుఎస్ కన్నా ఇదే బెటర్ అనిపిస్తుంది. బట్ యుఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒకటి తీసుకోవాలి అనుకుంటే కనుక బ్రాండ్స్ తీసుకుంటేనే అర్థం ఉంటుంది, లేదంటే అవసరం లేదు అంటారు మా హస్బెండ్. మరి బ్రాండ్లో ఏముందో నాకైతే తెలీదు, మీరే అనుకుంటున్నారు దాని గురించి చెప్పండి. సో ఇది కొంచెం ప్యాటర్న్ అంతా చీతా అలా వచ్చింది, కనిపించట్లేదు. బట్ చూడండి, ఇంకా నేను ఈ డ్రెస్ వేసుకోలేదు, ట్యాగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది.
ఎంత సన్నగా ఉండేదాన్నో అప్పుడు పెళ్ళైన కొత్తలో అనమాట. ఇలాంటి డ్రెస్లు 2 ఇంకోటి చూపిస్తే అట్లాగే ఉండండి. ఈ 2 కొనిచ్చారనమాట. కొన్నప్పుడు షాప్లో వేసుకుంటాం కదా, సరిపోయింది, తీసుకున్నాను. తీసుకోగానే నేను కన్సీవ్ అయ్యాను అనమాట. అలా పొట్ట కొంచెం బొజ్జ అలా పెద్ద అవుతూ ఉంటుంది. నేను ఇలాంటి డ్రెస్సులు వేసుకోలేను కదా, అలా వేసుకోలేను అనమాట. అది యూవి పుట్టాడు కదా ఆ టైంలో అనమాట. సరే పుట్టేసిన తర్వాత సన్నబడతాను కదా అప్పుడు వేసుకుందాం అనుకుంటే సన్నబడుతున్నాను, కానీ ఆ పెళ్ళికి ముందున్నంత సన్నం అవ్వలేదు అప్పుడు ఇంకా, అందుకని వేసుకోలేదు, అలాగే ఉంచాను. సో మీరేమంటారు మా ఆయన టేస్ట్ గురించి చెప్పండి. సో ఈ డ్రెస్ ఇది కూడా బ్లాకే కదా, ఏంటో మ్యాక్సిమం అన్నీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లోనే ఉన్నాయి. ఈ డ్రెస్ నేను వేసుకున్నాను కొన్నిసార్లు. హవిష ప్రెగ్నెంట్ అప్పుడు నేను డెలివరీ టైంకి హాస్పిటల్కి వెళ్ళి రూమ్ టూర్ చేశా కదా, హాస్పిటల్ రూమ్ టూర్ మీకు గుర్తుందా? గుర్తు లేకపోతే ఒకసారి మళ్ళీ చూడండి. సో నేను ఏం చెప్తున్నానంటే ఆ ఎపిసోడ్లో ఈ డ్రెస్సే వేసుకున్నాను నేను. కొంచెం స్ట్రెచబుల్ కాబట్టి కొంచెం లా ఉన్నా పొట్టకు పెద్దగా ఉన్నా సరే వేసుకోగలిగాను అనమాట. సో ఈ డ్రెస్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇది నేను ఎప్పుడు వేసుకున్నానంటే లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి సైడ్ వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేస్తారంటే తీసుకున్నా. యాక్చువల్లీ అప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ లైవ్ కూడా వెళ్ళాను, మీకు గుర్తుంటే. ఈ డ్రెస్ వేసుకున్నాను, నచ్చింది నాకు. ఈ కలర్ అంటే నాకు చాలా నచ్చుతుంది. బ్లూలో అన్ని రకాల బ్లూలు నాకు చాలా నచ్చుతాయి. మీకేమనిపిస్తుంది చెప్పండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది. మ్యాక్సిమం నాకు ఉన్న డ్రెస్సెస్లో ఇలాగా కొంచెం లూజ్గా ఫ్రాక్ టైప్లోని డ్రెస్ టైప్లో అలాంటివి నాకు కంఫర్ట్గా ఉంటుంది. అంటే చాలామందికి శారీస్ అంటే కంఫర్ట్, లేదంటే జీన్స్ అంటే కంఫర్ట్ అలా అంటారు కదా, నాకు డ్రెస్సెస్ కంఫర్ట్గా ఉంటాయన్నమాట. నాకు ఎక్కువ లైట్ కలర్స్ అంటే ఇష్టపడతా నేను. ఇది నేనే చూస్ చేసుకున్నాను. 1 నుంచి 10 లోపు ఎన్ని పాయింట్స్ ఇస్తారు? నెక్స్ట్ డ్రెస్. సో ఇదొకటి వెరైటీ. ఇది కూడా ఏంటంటే కొంచెం ఒక స్కర్ట్ వేసుకున్నట్టు ఉంటుంది, టాప్ స్కర్ట్ వేసుకున్న ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కొంచెం టైట్ వచ్చింది, అట్ ద సేమ్ టైం పైన ఇది లూజ్గా వచ్చింది కదా. ఇది ఒక స్కిన్ టైట్ కాకుండా కొంచెం ఫ్రీగా ఉండడానికి అనమాట. బ్లూ కలర్స్లో నాకు అన్ని కలర్స్ అంటే ఇష్టపడతానన్నాను కదా, ఇది ఒక కలర్. ఇది బాగుంది. ఇది కూడా నాకు ఇందాక బ్లాక్ అండ్ వైట్ చూపించాను కదా, సేమ్ కలర్ కాంబినేషన్ అండ్ సేమ్ మెటీరియల్ అనమాట. ఇది కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. యాక్చువల్లీ మైకిల్ కోర్స్ ఎక్కువ ఎందుకు తీసుకుంటారంటే మా అత్తగారు ఎక్కువ అసలు ఆవిడ క్లాజెట్ ఓపెన్ చేస్తే ఒక మైకిల్ కోర్స్ స్టోర్లోకి వెళ్ళినట్టే ఉంటుందన్నమాట. హ్యాండ్ బ్యాగ్స్ అవనండి, కాస్మెటిక్స్ అవనండి, బట్టలు అవనండి, ఎక్కువ ఆవిడ అవే తీసుకుంటారనమాట. సో నేను వెళ్ళినప్పుడు చాలా బాగున్నాయి, మీ కలెక్షన్ అంతా చాలా బాగుంది, నాకు నచ్చింది అని అంటే, సో నాకు కూడా ఆ బ్రాండ్ నచ్చుతుంది అనుకున్నారో మరేమో తెలీదు, ఎక్కువ అవే తీసుకుంటారనమాట. ఈ డ్రెస్ కూడా నాకు చాలా చాలా నచ్చింది. ఎందుకంటే ఇలా ఫ్రిల్స్ వచ్చి చాలా ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఈ బ్లాక్లో ఈ బ్లూ అండ్ ఈ బ్రౌన్ కలర్ చాలా లైవ్గా ఒక నేచర్లో ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. నాకు చాలా నచ్చిన డ్రెస్ ఇది అనమాట. బట్ ఇది నాకు కాదు, మా కో సిస్టర్ షీనా ఉంటుంది కదా, తను మా చెల్లి కోసం తీసుకుని పంపిందనమాట. సో మా చెల్లికి ఇంకా ఇవ్వబోతున్నాను. నా డ్రెస్సెస్లో అంతా నీట్గా అరేంజ్ చేసి పెట్టేశాను అనమాట. తను వచ్చినప్పుడు తనకి ఇచ్చిస్తాను. ఇట్స్ నాట్ మైండ్, బట్ డ్రెస్ చాలా బాగుంది కాబట్టి చూపిస్తున్నా. భలే ఉంది కదా ఈ డ్రెస్. నేను ఇక్కడే తీసుకున్నా ఆన్లైన్లో. సో వైట్ కలర్లో ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా గ్రీన్, రెడ్ ఫ్లవర్స్, లీవ్స్ వచ్చేసి. ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చింది కాబట్టి ఐ థింక్ ఇట్స్ రైట్ టైమ్ టు వేర్ ఆల్ ద క్లోత్స్ అనిపిస్తుంది నాకు. సరే చూద్దాం. ఇప్పుడు 1 by 1 బయటికి వెళ్ళిన ప్రతిసారి కొత్త డ్రెస్ వేసుకొని ఫొటోస్ తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఎలా ఉందో చెప్పండి నాకు. ఇంతకీ ఈ డ్రెస్ ఎలా ఉంది, నచ్చిందా? ఇది నేనే కొనుక్కున్నాను, మా ఆయన కాదు. సో ఇది కూడా మా కో సిస్టర్ని పంపించింది, మా చెల్లికి. ఈ డ్రెస్ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట. మీకేమనిపించిందో చెప్పండి. అండ్ చాలామంది అడుగుతున్నారు, అంటే నేను ఎప్పుడైనా ఏదైనా డ్రెస్ వేసుకుని రీల్స్ చేసినా, షార్ట్స్లో పెట్టినా అందరూ కూడా ఈ డ్రెస్ చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నారు, ప్రైస్ ఎంత అని అడుగుతుంటారు. ఈసారి నుంచి ఎప్పుడు కొన్నా సరే కూడా ట్యాగ్ చూపిస్తా పోనీ వీడియో తీసి, అప్పుడు మీకే తెలుస్తుంది. బట్ ఈ ప్రైజెస్ అన్నీ కూడా ట్యాగ్స్ తీసేసాం. అంటే ఇది గిఫ్ట్ కదా, ముఖ్యంగా మా చెల్లికి ఇస్తున్నాం కాబట్టి ప్రైజ్ ఉంచకూడదు గిఫ్ట్ ఇచ్చేటప్పుడు, అందుకే తీసేసాను. అండ్ ఇంకో డ్రెస్ చూపిస్తా.
సో ఇది ఇంకో డ్రెస్. ఈ డ్రెస్ తెలుసా, ఈ డ్రెస్ వేసుకుంటే చాలా సన్నగా కనిపించేస్తాము. ఎలా కనిపిస్తామో తెలీదు. ఈ డ్రెస్ క్లాత్ వల్ల ఏమో తెలియదు కానీ ఎంత సన్నగా అయిపోయామా అప్పుడే అనిపిస్తుంది ఈ డ్రెస్ వేసుకుంటే. అలా అనిపించింది నాకు. చాలా నచ్చింది నాకు ఈ డ్రెస్. పర్పుల్ కలర్, బ్లాక్ కలర్, వైట్ కలర్ కాంబినేషన్లో భలే నచ్చింది నాకు. ఇంకో డ్రెస్. సో ఈ డ్రెస్ వచ్చింది కానీ నా దగ్గరికి ఒక్కసారి కూడా వేసుకోలేదు. అంటే ఇది కొత్తది కాదు, పాతది. అందుకే ఒకసారి కూడా వేసుకోలేదని చెప్తున్నాను. ఇది ఎవరు ఇన్స్టాగ్రామ్లో కొలాబరేషన్ చేయండి అని చెప్పి పంపించారు. బట్ నేను సెట్ అవ్వలేదు నాకు వేసుకుంటే. అండ్ నాకు ఎక్కువ మరి ఇలా అంటే ఇలా చిరాకుగా అనిపిస్తుంది. ఇలాంటివి కంఫర్ట్గా అనిపించలేదు నాకు వేసుకుంటే. ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే క్లాజెట్లో వీటి పక్కన కూర్చుందనమాట. యా, ఇది కూడా ఒక డ్రెస్ చూపిస్తున్నా. సో ఇది ఒక డ్రెస్. ఇది కూడా యూఎస్ వెళ్ళినప్పుడు అక్కడ ఊరికి అలా వేసుకొని బయటకు వెళ్ళడానికి తీసుకున్నాను. ఈ కాంబినేషన్లో నాకు అసలు డ్రెస్సులు లేవు. మీకేమనిపిస్తుంది చెప్పండి. అండ్ హ్యాండ్స్ కూడా చూడండి. మీరు అనుకోవచ్చు అన్ని యూఎస్లో డ్రెస్సెస్ చూపిస్తే మాకేంటి, మేము ఎలా కొనుక్కోగలం ఇక్కడ అనుకుంటున్నారా? ఇక్కడ కూడా దొరుకుతాయి చాలా. బట్ మీకు ఒక ఐడియా కోసమని నేను చూపిస్తున్నాను. అండ్ నా దగ్గర ఉన్న బట్టలు ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను మీకు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్. చూడ్డానికి ఇలా ఉంది కదా, వేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో. బట్ అంతా డిజైన్, ఈ ప్యాటర్న్ వల్ల కొంచెం గ్రాండ్ లుక్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. బట్ ఇదంతా కూడా ప్రింటే అండ్ క్వాలిటీ సూపర్బ్. అండ్ యా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్. మీకు ఎలా అనిపించింది? అండ్ ఇంకో డ్రెస్ చూపిస్తా. నాకు ఈ చీతా ప్యాటర్న్ డ్రెస్సెస్ నాకు ఎందుకు నచ్చుతాయి అంటే, ఎక్కువ నచ్చుతాయి అని నాకు ఎందుకు అనిపించింది అంటే, మ్యాక్సిమం నాకు ఇలాంటివే ఉన్నాయి. షాప్కి వెళ్ళినా ఇలాంటి డ్రెస్ వేసుకున్నప్పుడు నాకు నచ్చిందని వెంటనే తీసేసుకుంటాను, ఎక్కువ ఆలోచించను. సో దాన్ని బట్టి నాకు నచ్చుతుందేమో ఈ ప్యాటర్న్ అని అనిపించిన తర్వాత. సో ఈ డ్రెస్ వేసుకుంటే కూడా కంఫర్ట్గా, ఈ క్లాత్ కూడా సేమ్ అలాగే ఉంది. సో ఇలాంటిది సేమ్ మా చెల్లికి కూడా ఒకటి తీసుకున్నా నేను. సేమ్ ఇద్దరికి ఒకటే సేమ్ అనమాట. మా చిన్న చెల్లికి కూడా తీసుకున్నా. కింద ఇలా వచ్చింది అనమాట. మరి అలా పట్టేసినట్టు కాకుండా కొంచెం ఫ్రిల్ లాగా వచ్చింది కింద. నెక్స్ట్ డ్రెస్. ఇదొక డ్రెస్సు. ఇది ఇంకా కొత్తది. ఇదిగో ఇంకా తీయలేదు నేను. ఇదొక డిఫరెంట్ ప్యాటర్న్. అంటే స్కిన్ టైట్ కాకుండా కొంచెం లూజ్గా ఉంటుంది. అండ్ నైట్ టైంలో కొంచెం షైనీగా ఉంటుంది. ఇది కొంచెం ఇక్కడ బుట్ట చేతుల్లాగా వచ్చాయి. దిస్ ఈజ్ ఆల్సో లైక్ నీ లెంత్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఇలా వచ్చింది. ఇది ప్లెయిన్గా కాకుండా ఇలా వచ్చింది అనమాట ఇటు సైడ్. దిస్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ కదా. ఇది కూడా మా హస్బెండ్ టేస్ట్. ఆయనకి సర్ప్రైజ్ చేయడం అంటే ఇష్టం అనమాట. మీరు అందరూ అనుకుంటుండొచ్చు చాలా లక్కీ మీరు, మీ హస్బెండ్ చక్కగా డ్రెస్సులు తీసుకొచ్చి సర్ప్రైజ్ చేస్తారని. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసింది. నాకు ఈ ప్యాటర్న్ నచ్చింది. నెక్ డీప్గా ఉంది అనుకున్నాను కానీ ఇక్కడ ఒక బటన్ వచ్చింది, ఫ్లవర్స్ వచ్చినాయి. అండ్ పర్పుల్, పింక్, వైట్, బ్లాక్ కలర్లో బాగా అనిపిస్తున్నాయి. నాకు చాలా చాలా నచ్చింది. ఎప్పుడు వేసుకోవాలా అని వెయిట్ చేస్తున్నాను. అది వేరు అండి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఇక్కడ కూడా ఫ్రిల్స్ వచ్చినాయి ఇట్లా. నెక్స్ట్ డ్రెస్ చూపించిన. ఈ డ్రెస్కి ఎన్ని పాయింట్స్ ఇస్తారు చెప్పండి. ఓకే, ఇది నా ఫేవరెట్ డ్రెస్. ఎందుకో తెలియదు, చాలా చాలా నచ్చేసింది నాకు ఈ డ్రెస్. ఇది కూడా యూఎస్లోనే తీసుకున్నా నేను. వెళ్ళి అసలు నేను వేసుకోకముందే నేను తీసేసుకుంటా. ఒకటే సైజు ఉంది ఇది. ఈ కలర్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో దిస్ ఈస్ మై ఫేవరెట్ డ్రెస్ అనుకోవచ్చు. ఇక్కడ ఫ్రిల్స్ ఇలా వచ్చినాయి అనమాట. మా ఆయన అంటారు, నువ్వు పబ్కి వెళ్ళవు, ఎక్కడికి వెళ్ళవు, ఇలాంటి డ్రెస్సులు మాత్రం తీసుకుంటావు అని అంటారు అనమాట. చూద్దాం, ఒకరోజు ఈ డ్రెస్ వేసుకొని వెళ్తాను. డ్రెస్ తీసుకున్నందుకైనా వెళ్ళాలి. సో దిస్ ఈస్ మై ఫేవరెట్ డ్రెస్. మరి నా టేస్ట్ ఎలా ఉంది చెప్పండి. సో నెక్స్ట్ డ్రెస్ ఇది కూడా చీతా ప్రింట్స్ వచ్చినాయి మీరు గమనిస్తే. అండ్ దిస్ ఈజ్ లాంగ్ డ్రెస్. ఇది కొంచెం పార్టీ వేర్ టైప్లో వస్తుంది. ఇలా బెల్ట్ వచ్చిందనమాట. బెల్ట్ బాగుంది కదా ఇట్లా. మై ఫేవరెట్. ఇది కూడా ఇది లాంగ్ అనమాట. ఇది లాంగ్, నీ లెంత్ కాదు, లాంగ్ వచ్చేస్తుంది ఇది. అమ్మ బాబో, ఇన్ని డ్రెస్సులు ఉన్నాయా? నాకు చూపిస్తుంటేనే చాలా టైర్డ్ అయిపోతున్నా నేను. ఇన్ని డ్రెస్సులు ఉన్నాయనుకోలేదు. అయితే ఎన్ని రోజులకి అవుతాయో చూడాలి వేసుకోవడం. సో ఇది ఇంకో డ్రెస్, బ్లూ. దిస్ ఈజ్ ఆల్సో సేమ్ మెటీరియల్, కంఫర్ట్గా ఉండేది. ఇదొక డ్రెస్. ఇంకోటి చూపిస్తా. సో ఇది ఇంకో డ్రెస్.
ఇది మా చెల్లి కోసం తీసుకున్నా నేను. అంటే తను చెప్పాను కదా అవుటింగ్ పబ్స్కి అలా వెళ్ళడానికి, అంటే వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ వన్స్లో వెళ్ళాల్సి వస్తుంది కదా, అలా వెళ్ళేటప్పుడు కొంచెం వాళ్ళకి బ్లాక్ కలర్ వేసుకోవాలి, వైట్ కలర్ వేసుకోవాలి అని ఉంటుంది. అండ్ నైట్ టైం పబ్లో కొంచెం ఇలాంటి డ్రెస్ అయితే బాగుంటుంది కాబట్టి నేను తీసుకున్నా. ఈ బెల్ట్ అటు సైడ్ ఉంటుంది అనుకుంటా. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్. మా చెల్లికి చాలా బాగా నచ్చింది, చూపించాను నేను. బాగుంది కదా. ఇది కూడా నైట్ టైంలో బాగుంటుంది, కొంచెం షిమ్మర్ లాగా వచ్చింది. అండ్ క్లాత్ ఐ లవ్డ్ ఇట్. సో ఇంకోటి చూపించేస్తా. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్. చాలా చాలా నచ్చింది నాకు ఈ డ్రెస్. ఇది 2 years అవుతుంది తీసుకొని, ఒక 2 సార్లు వేసుకుని ఉంటాను అంతే. ఇలాంటి డ్రెస్సే ఇంకొకటి రెడ్ కలర్ది ఉంటుంది, ఇంకా వేరే కలర్ ఉంటుంది, అవన్నీ కూడా యూఎస్లో వదిలేసాను నేను. అన్నీ ఇక్కడ ఎందుకులే అని. బ్యూటిఫుల్ కదా. ఇది నాకు ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. నాకు ఇలాంటి ప్యాటర్న్ అంటే కూడా ఇష్టం. ఇలా ఫ్రిల్స్ ఇలా వచ్చి ఈ బ్లూ కలర్లో ఈ ఫ్లవర్స్ అసలు ఎంత బాగుందో. నేను వేసుకుంటే కూడా చాలా నచ్చింది నాకు ఈ డ్రెస్. మేము యూఎస్లో ఉన్నాం కదా, నా బర్త్డే రోజు చాలా పెద్ద తుఫాను వర్షం వచ్చిందనమాట, గాలి వర్షం వచ్చింది. సో మేము అనుకున్నవి ఏవి జరగలేదు అనమాట. ఇంట్లోనే ఉన్నాను కాబట్టి ఆ చీతా డ్రెస్ చూపించాను సరే, అది వేసుకున్నాను ఆ రోజు అంతే. ఇంకొక స్కర్ట్ వేసుకున్నాను. స్కర్ట్ ఇందులో లేదు ఎందుకంటే డ్రెస్లే చూపిస్తాను కాబట్టి స్కర్ట్ అది వేసుకున్నాను. ఈ డ్రెస్ వేసుకునే ఛాన్స్ రాలేదు. ఇట్స్ లాంగ్ డ్రెస్ అండ్ బ్యూటిఫుల్ డ్రెస్. లవ్డ్ ఇట్. సో ఇది కూడా మా చెల్లి కోసం తీసుకున్నా నేను. ఇది కూడా బ్యూటిఫుల్ కదా, పార్టీ వేర్ డ్రెస్. ఇవి నార్మల్, ఇవి ఈ క్లాజెట్లో పెట్టాను ఎందుకంటే డ్రెస్సెస్ కాబట్టి పెట్టాను. బట్ ఇది నార్మల్గా రోజు వారి వేసుకునేటట్టు వేసేసుకోవచ్చు. కొంచెం పాత డ్రెస్లు. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇది కూడా ఈ డిజైన్ వల్ల చాలా నచ్చింది నాకు ఈ డ్రెస్. బాగుంది కదా, బ్లాక్ అండ్ వైట్. అండ్ ఇది మా అత్తగారు ఇచ్చారనమాట నాకు. ఈ డ్రెస్ కూడా నచ్చింది నాకు, బ్లూ కలర్ కదా. అండ్ ఇంకా చూపిస్తా. సో ఈ డ్రెస్ కూడా ఇందాక నేను వైట్ కలర్లో చూపించాను కదా, ఫ్లవర్స్ వచ్చినాయి నాకు, అలాగే ఇది కూడా బాగా నచ్చింది. ఇది కూడా నేనే తీసుకున్నాను ఇక్కడ ఆన్లైన్లో. ఈ డ్రెస్ కూడా బాగా నచ్చింది. ఇంకా వేసుకోలేదు, ఇప్పుడు వేసుకుంటాను. ఈ సమ్మర్ సీజన్లో వేసుకుని వెళ్తా బయటకి. బాగుందా? అమ్మయ్యా, ఇంకా డ్రెస్సులు ఉండుంటాయి ఎక్కడో, వెతికి తీసుకొచ్చి చూపించేంత ఓపిక నాకు లేదు. ఈ డ్రెస్తో ఎండ్ చేసేస్తాను. ఇది కూడా నేను యూఎస్లోనే తీసుకున్నాను అనమాట. ఈ యూఎస్లో తీసుకున్నాను. అండ్ ఎక్కడో డిస్నీ వెళ్ళినప్పుడు నేను వీడియో చేశాను, అది ఇంకా పోస్ట్ చేసలేదు నాకు గుర్తులేదు, కానీ అప్పుడు వేసుకున్నాను ఈ డ్రెస్. నచ్చింది ఈ డ్రెస్ కూడా నాకు. సో ఇవన్నీ నా అన్ని డ్రెస్సులో కొన్ని డ్రెస్సులు. ఎలా అనిపించింది ఏంటి చెప్పండి. అండ్ నా ఫేవరెట్ కలరు బ్లూ జనరల్గా, బట్ నా డ్రెస్సెస్లో మ్యాక్సిమం బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి కదా. మేబీ మా హస్బెండ్ ఫేవరెట్ కలర్ బ్లాక్ అండ్ వైటా? కాదు బ్లూనే. ఇంతకీ మీ ఫేవరెట్ కలర్ ఏంటో నాకు కమెంట్లో మెసేజ్ చేయండి. కలర్స్ బట్టి కూడా వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా. అవి మీకు ఏమైనా తెలిస్తే కూడా దాని గురించి కూడా మెసేజ్ చేయండి. ఎనీవే, ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, అలాగే కమెంట్ చేయండి నేను ఎలాంటి వీడియోస్ చేయాలని మీరు అనుకుంటున్నారో అవన్నీ చేస్తాను. సమ్మర్ సీజన్లో స్కిన్ కేర్ గురించి చాలామంది అడుగుతున్నారు, అది కూడా చేద్దాం అనుకుంటున్నాను. పిల్లల్ని చూపించాలని అడుగుతున్నారు, అది కూడా చేస్తాను. ఇంకా కుకింగ్ వీడియోస్ అడుగుతున్నారు, ఇలా బోల్డ్ అన్ని వీడియోస్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ అవన్నీ కూడా మీకోసం నేను చేయడానికి ఇప్పుడు రెడీ అయిపోయాను. సో కంటిన్యూస్గా చేస్తాను. అలాగే మీరు కూడా నా వీడియోస్ అన్ని చూస్తే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యాపీ సమ్మర్. టేక్ కేర్. బాయ్.